ధనవంతుడే కావచ్చు, పొట్టివాడే కావచ్చు, సుంకం వసూలు అతని వృత్తి. ఎప్పుడు విన్నాడో, ఏమి విన్నాడో, యేసు ఎవరో అని చూడగోరి లోలోపల కలిగింది అతనికి ఆశ. యేసును చూడడం అంటే సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని కనుగొన్నట్లే, వెలుగును ప్రకాశింపచేసుకున్నట్లే. ఇక జీవితం మునుపున్నట్లు ఎందుకుంటుంది చెప్పండి? ఆ రోజు రానే వచ్చింది. అతను నడిచిన రాజవీధుల్లో యేసు నడిచి వస్తున్నాడని తెలిసి ఆయనను వెంబడించుకుంటూ వెళ్తున్నాడు. ఆ జనాల్లో అతను తోసుకుని వెళ్ళటం కష్టమైపోయింది. పైగా పొట్టివాడాయే. అందుకు ఆ పరుగు అతని ఆశను నెరవేర్చదని తెలుసుకొని అన్వేషణ కష్టమైన కాళ్ళు మనసు అతని మేడి చెట్టు ఎక్కించాయి. దగ్గరగా వస్తున్న రక్షకుణ్ణి చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలే వేశాయి. త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసింది అనే పిలుపు అతని జీవితానికి మలుపు తిప్పింది. సంతోషం కమ్మిన దేహం మారు మాట్లాడదు కదా. ఆయనను చేర్చుకొనగానే ఊహించని మార్పు. ఎంత మార్పు అంటే ఇతరులు అసూయపడే అంత, గుసగుసలాడుకునే అంత మార్పు అంతరంగములోను. ఎంత మార్పు అంటే కూడగట్టిన ఆస్తిలో భాగాన్ని తేలిగ్గా బీదలకిచ్చేయగలిగినంత, ఆ పేరుకున్న అపరాధాల